హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ఒక సింపుల్ లంచ్ రొటీన్ అన్నది చూపించబోతున్నాను. లంచ్ రొటీన్ కాదు కానీ లంచ్ ప్లేట్స్ చూపించబోతున్నాను. నేనే మిస్ అయిపోయాను అనమాట. నేను లంచ్ ప్లేట్స్ అసలు వీడియోసే షూట్ చేయట్లేదు కదా అనేసి. అది ఇప్పుడు వచ్చిన చాలా ఎక్కువ వంట అయిపోవడం కానీ చాలా బోరింగ్ వేసేస్తుంది. ఏం న్యూ రెసిపీస్ కూడా ఏమీ ట్రై చేయట్లేదు, ఏం లేదు. జస్ట్ అలా వెళ్ళడం, మన తాలింపులు పెట్టేయడం, వచ్చేయడం. నథింగ్ టు షో. ఎందుకంటే మార్నింగ్ కూడా వంట, తర్వాత బాక్సుల కోసం వంట ఒకసారి, మేము తినడానికి ఇప్పుడు ఒకసారి, మళ్ళీ 3 గంటలకేమో వాళ్ళందరు పిల్లలు వచ్చి తింటారని మళ్ళీ వేడి చేయడం. ఇంకా రోజంతా కిచెన్లోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకోసమే ఏం చేయబుద్ధి వేయట్లేదు. అండ్ వీకెండ్ అలా గడిచింది. అండ్ మన బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నాకు మా చెల్లికి ఫోన్ చేయాలంటే, ఫోన్ చేస్తే ఇప్పుడు మీ చెల్లితో మీరిద్దరు ఏం మాట్లాడుకుంటారు అన్న ఫీలింగ్ వస్తుందనమాట. మీలో ఎంతమంది హ్యాపీ అయ్యారు పల్లవి ప్రశాంత్ గెలిచినందుకు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే బాగానే హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఈ బిహేవియర్ కూడా మంచిగానే ఉండేది. నేను అసలు అనుకోలేదు నేను పల్లవి ప్రశాంత్కి కూడా సపోర్ట్ చేసేలాగా అవుతానని. కానీ తన బిహేవియర్ అవని, తన గేమ్స్ ఆడే విధానం కానీ అన్నీ కలిపి చాలా చాలా బాగా అనిపించింది. ఎనీవే స్పై బ్యాచ్‌కే అన్నీ వచ్చాయి అన్న ఫీలింగ్ వచ్చింది. యావర్ డబ్బులు తీసుకోవడం కూడా నాకు బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే షో మొత్తం చూస్తే అందరికన్నా యావర్‌ది ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అంత బాలేవు. తనకి బోలెడన్ని అప్పులు అన్నీ ఉన్నాయి అనేసి తను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కదా! అందుకోసం ఎవరికి డబ్బులు ఎళ్ళాలో వాళ్ళకే డబ్బులు ఎళ్ళాయి అనిపించింది. అండ్ అమర్ కూడా మంచిగా సెటిల్డే కదా! ఎలా అయినా ఇప్పుడు 1 ఇయర్ పాటు గ్యారంటీగా అన్ని షోల్లో వస్తాడు, అన్నీ చేస్తాడు. ఫుల్ ఎంటర్‌టైనర్ కాబట్టి తనకు కూడా సెటిల్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తనకి 'రవితేజ' సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది కాబట్టి తన డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఐ ఫెల్ట్ లైక్ అందరూ విన్నర్సే ఈసారి బిగ్ బాస్. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ అండ్ అందరూ విన్నర్స్ అయిన బిగ్ బాస్ లాగా అనిపించిందనమాట. ఇది నా లంచ్ ప్లేట్. సింపుల్ కట్టు, పొటల్స్ ఏపుడు, కాకరకాయ కూర, దాని తర్వాత అన్నం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆ కాకరకాయ కూర అసలు బాగాలేదనమాట. చాలా వియర్డ్గా వచ్చింది, చాలా చేదుగా వచ్చింది. ఆ కాకరకాయ బదులు ఆ పొట్టల్స్ ఏదో అందులో వేస్తుంటే సూపర్ యమ్మీ వచ్చేది. అండ్ లేకపోతే ఆ పనీరు ఏదో వేసి ఉండాల్సింది. నేను ఇంత చేదు వస్తుంది అనుకోలేదు. హ్యాపీగా కాకరకాయని బియ్యం పిండి అన్ని వేసి డీప్ ఫ్రై చేసి ఉంటే మొత్తం ఈ పాటికి మొత్తం ఖతం అయిపోయేది. ఈ మధ్యన వంటలు కొంచెం ఫెయిల్ అవుతున్నాయి నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ట్రయల్స్ చేసినప్పుడే కదా కొద్దిగా ఫెయిల్ కూడా అవుతాయి. సో అదన్నమాట అప్డేట్. మీరు కూడా చేసికండి ఆ బీభత్సమైన వంట, ఓకేనా? తర్వాత నేను అమెజాన్లో సేల్ రన్ అయింది కదా, నేను ఫ్యాషన్ అండ్ బ్యూటీతో మై హోల్ స్టోర్ ద్వారా చేస్తూ ఉంటాను, మీరందరూ చూస్తుంటారు. అవి కాకుండా కూడా నేను బోల్డ్ సామాన్లు తెప్పించుకున్నా, అవి నేను మీతో షేర్ చేస్తా. నేను మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఓల్డ్ అంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్లో. వాటిలోని ప్రయత్నంగా బ్లాక్ పెయింటింగ్ చేద్దామని నాకు చాలా అనిపించింది. బ్లాక్ పెయింటింగ్ ఈజ్ సో ఈజీ అనమాట, మనకి తొందరగా అయిపోద్ది. హ్యాండ్ పెయింటింగ్తో కంపేర్ చేస్తే లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో కంపేర్ చేస్తే బ్లాక్ పెయింటింగ్ అన్నది చాలా ఈజీగా వస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ స్టాంపింగ్, టప్ 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 మనం స్టాంప్ చేయొచ్చు. అలా అమెజాన్లో ఎత్తుతున్నప్పుడు నాకు కనిపించింది అనమాట ఈ బ్లాక్ పెయింటింగ్ బ్లాక్స్. నార్మల్లీ మనకి ఎగ్జిబిషన్స్ అవుతాయి చూడండి అపార్ట్మెంట్స్ లో అన్నిటిలోని, అక్కడ మనకి దొరుకుతాయి ఇలాంటి బ్లాక్స్. సో ఇలాంటివి, ఇది మొత్తం 5 అనమాట. వీటిది లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అమెజాన్ వచ్చి లైఫ్ ఎంత ఈజీ చేసిందంటే అంత ఈజీ చేసింది. చిరుగుందా? ఓకే, ఎంత ఈజీ చేసిందో అంత ఈజీ చేసింది. ఇప్పుడు కూడా మనం ఏమి చెయ్యము అంటే మాత్రం అసలు వీ కాంట్ జస్టిఫై అనమాట. ఒకప్పుడు ఇలాంటివి ఏమైనా కొనాలి అనుకుంటే ఎక్కడో ఆ మార్కెట్కి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి అడిగి కనుక్కుని చేయించుకోవాలి. బట్ లైఫ్ ఈజ్ సో సింపుల్ టు లెర్న్ ఎనీథింగ్. సో ఇలాంటి పెయింట్స్ అనేవి, బ్లాక్స్ అనేవి తీసుకున్నా, 2 కిట్స్ తీసుకున్నా. సి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, అలాగున్నాయి అనమాట. ఇదొక సెట్. దీన్ని ఇలా డైరెక్ట్ గా ఎప్పుడు యూజ్ చేయకూడదు. నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను, దాంట్లో ఏం తెలిసిందంటే వీటన్నిటిని ఆయిల్లో సోక్ చేసేయాలి ఇలాగా. ఈ చెక్క కదా, ఇదంటే ఆయిల్ మొత్తాన్ని సోక్ చేసుకుంటది ఓవర్ నైట్. తర్వాత మంచిగా తుడిచి స్పాంజ్ లోని పెయింట్ వేసి ఆ పెయింట్ లోని ఇది ఇలా చేసి మన చీర మీద, డ్రెస్ మీద, షర్ట్ల మీద ఎక్కడ కావాలంటే అక్కడ ప్రింట్స్ అన్నవి చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసేయాలని నాకు తెగ కుతూహలంగా ఉంది తెలుసా. మొన్న వచ్చి 3-4 డేస్ అయిపోయింది.
అయిపోయింది, కానీ వీడియో చేసిన తర్వాతే వాడాలి అని చెప్పి వాడలేదు. ఇంకొకటి వచ్చేసి ఇలాంటి తీసుకున్నా, సో బార్డర్స్ వేసుకోవడానికి బాగుంటది అని చెప్పి. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నేను ఏమైనా మీకు కొంచెం మోటివేట్ చేస్తున్నానా, మీరు కూడా మీ మనసు పిటారాలోంచి తీసి ఏమైనా చేయాలి అని చెప్పి. సో ఇవి రెండు వచ్చాయి అనమాట. వచ్చాయి కదా, కొనుక్కున్నాను ఓకేనా, కొనుక్కున్నాను. ఇది సెట్ ఆఫ్ దీస్ 2 అండ్ ఈ 4 కలిపి ఒక సెట్, ఆ 5 కలిపి ఒక సెట్. నాకైతే మస్తు నచ్చాయి. సో ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటది. ఒకటి కింద వేసి ఇది మీద వేసి మళ్ళీ ఇది మీద వేసాం అనుకోండి, ఇంత పెద్ద బార్డర్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఇవన్నిటిని ఈ రోజు నేను ఆయిల్లో సోక్ చేసేస్తా. రేపటి నుంచి దడ కొట్టేడవే అన్నమాట. ఓకేనా, వీటిని పక్కన పెడదాం. మస్తు హ్యాపీ అనిపించింది అబ్బా. నాలాగా ఇల్లు కదలడానికి ఇష్టపడని మనుషులకి అమెజాన్ ఒక వరం అని చెప్పొచ్చు. అదే నువ్వు వెళ్ళి కొనుక్కుని చేసుకో అంటే నేను ఈ జన్మకి ఏవి చేయనన్న విషయం నాకు చాలా బాగా తెలుసు అనమాట. అండ్ నెక్స్ట్ మరికొన్ని సామాన్లు తీసుకున్నాను. దీస్ ఆర్ లైక్ లిటిల్ కిచెన్ ఐటమ్స్, కొంచెం యూస్ఫుల్ అవుతాయి కదా అలాంటివి. ఫస్ట్ వచ్చేసి ఏంటిది, ఈ గ్రేటర్ లాంటిది స్లైసర్ ఒకటి తీసుకున్నా. అంటే ఒక క్యారెట్, నా దగ్గర ఎలక్ట్రానిక్ చాపర్స్ అన్ని ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. నా దగ్గర ఉన్న సంత నార్మల్ సంత కాదు. నాకు కనీసం మా హాల్ ఎంత ఉందో అంత పెద్ద కిచెన్ ఉంటే కూడా సరిపోదు, అంత పెటారా ఉందన్నమాట, అంత సంత ఉందన్నమాట. సో దీస్ ఆర్ లైక్ మెయిన్లీ దీనికోసం తీసుకున్నా. కొద్దిగా ఊతప్పంలో కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్ ఏమైనా చేసుకోవాలి అంటే ఆ కింద నుంచి ఆ మొత్తం ఎలక్ట్రానిక్ ది తీయడం ఎందుకు అని చెప్పి ఇది ఒకటి చిన్నది తీసుకున్నాను. ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. ఈ స్లైసర్ కూడా బాగుంటది, బట్ పెద్దగా నేనేం చేయను అనమాట. అంటే కొంచెం ఒక సాలెడ్ చేసుకోవాలంటే, కుకుంబర్ ఏమైనా చేయాలి అంటే ఇది ఒకటి ఇంట్లో ఉంటే బాగుంటది. నా పాతది ఇరిగిపోయింది, అందుకోసం ఇది ఒకటి తీసుకున్నా. ఇది 199 ఎంతకో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి చీజ్ గ్రేటర్, ఇది 99 రూపీస్కి ఎంతకో తీసుకున్నా. ఇది నా దగ్గర ఉంది, అది ఎప్పుడు తోమడానికి పైన నాకు అసలు ఉండట్లేదు అనమాట. ఇది ఒకటి తీసుకున్నా. ఇది చిన్న కప్పుతో వస్తుంది, లైక్ జింజర్ గ్రేట్ చేసుకొని టీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఉదయాన్నే పిల్లల కోసం చీజ్ ఏమైనా గ్రేట్ చేస్తే తోమడానికి వెళ్ళిపోతుంది, మరి అసలు రావట్లేదు అనమాట. అందుకోసం ఇది ఇంకొక స్లైసర్ ఒకటి తీసుకున్నాను. ఎందుకు అంటే మనం పొటాటో చిప్స్ ఏమైనా చేసుకోవాలనిపిస్తుంది, అందుకోసం తీసుకున్నా. ఇది మనం ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఎంత కావాలి అని చెప్పి. ఇలాగా మనకి ఎంత థిక్నెస్ కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. ఇది సెట్ చేసుకుని మనము ఇది ఉంటుంది కదా, ఇది ఉంది కదా, దీనికి పొటాటో బాగా గుచ్చేసి చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఇది ఒకటి తీసుకున్నా. పొటాటోస్ ఇప్పుడు కొత్త పొటాటోస్ వస్తాయి, వాటితో చిప్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకోసం తెచ్చుకున్నాను. సో హ్యాపీ. కొత్త పొటాటోస్ ఇంటికి వచ్చిన వెంటనే నేను పొటాటో చిప్స్ చేసుకుంటాను అనమాట, బోల్డ్ అని. అవి నేను అమెజాన్ లో తీసుకున్న కొన్ని ఐటమ్స్. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో సోక్ చేసేద్దాం, ఓకేనా? చలో లెట్స్ గో. వీటన్నిటిని ఆవాల నూనెలో సోక్ చేయాలి అంటే, ఎందుకు సోక్ చేయాలి అంటే, నేను కొన్ని వీడియోస్ చూసాను, దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, అది పెయింట్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఎప్పుడైనా చెక్క ఏంటంటే అది వాటర్లో ఎండిపోయిన చెక్కతో చేశారు కదా, అది పెయింట్ని అబ్జర్వ్ చేసేస్తుందంట. అలా ఈ ఆయిల్ పెట్టామనుకోండి, ఇంకా పెయింట్ని అది అబ్జర్వ్ చేయదు, అండ్ మనకి మంచిగా వస్తుంది అనమాట. మన స్టాంపింగ్ ఏదైతే ఉందో అది మంచిగా వస్తుంది. ఇలా పెట్టిన వెంటనే చెక్క అన్నది నూనె మీదకి లాగేయడం స్టార్ట్ చేసింది. ఇది 5 మినిట్స్ తర్వాతే నేను చూస్తే చాలా వరకు మీదకి వచ్చింది. 1 అవర్ తర్వాత చూస్తే మొత్తం నల్లగా అయిపోయింది. ఇది మినిమం ఫుల్ నైట్ ఉంచుకుంటే మన చెక్కలు ఏవైతే ఉన్నాయో అవి స్టాంపింగ్కి రెడీ అవుతాయి అన్నమాట. దీనికోసం నేను ఆల్రెడీ ఒక చైర్ కూడా కొనేసి ఉంచాను, దాని మీద చేద్దామని.
కాటన్ శారీస్ మీద వస్తది. నా దగ్గర ఒక కాటన్ శారీ ఉంది. దాని మీద చేశాను. ఇది వీడియో నేను ఒక రీల్ పోస్ట్ చేశాను కానీ రియల్‌గా నేను వీడియోస్‌లో చీర చూపించలేదు. ఇది ఒక జస్ట్ హ్యాండ్ పెయింటింగ్ వితౌట్ ఎనీ ఏం లేకుండా జస్ట్ హ్యాండ్‌తోని పెయింట్ చేశాననమాట ఈ చీర. ఇది పైటంచు. మొత్తం చీరంతా చిన్న చిన్న ఫ్లవర్స్ ఏసి చిన్న ఈ ఆకులతోని ఇలా కనెక్ట్ చేయాలనుకుంటున్నా. పైటంచుకొచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్, మధ్యలో చుట్టూ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాగా కలిపేసాను. ఎప్పుడో సరదాగా అనిపిస్తుంది. ఎయ్యాలి అనిపిస్తుంది. కొంచెం టైం దొరుకుతుంది గదా! కొంచెం ఏదో ఒకటి చేయడానికి కొద్దిగా ఫైనల్లీ కొంచెం టైం దొరుకుతుంది. ఈ చిన్న పెయింట్స్‌లోని అన్నిటికన్నా ఎక్కువ యూజ్ అయ్యేదేంటి అంటే వైట్ కలర్ పెయింట్ అనమాట. వైట్ కలర్ పెయింట్ వచ్చేసి తొందరగా అయిపోద్ది. ఎందుకంటే అది డార్క్ కలర్ చీర కదా! గ్రీన్ కలర్‌ది బ్యాక్ ఎండబెడుతున్నాను. ఆ చీరలోనే నేను 1 డ్రాప్ బ్లూ కలర్ కలిపి బ్లూ ఫ్లవర్స్, 1 డ్రాప్ రెడ్ కలిపి పింక్ ఫ్లవర్స్, తర్వాత 1 డ్రాప్ గ్రీన్ కలిపి లైట్ గ్రీన్ లీవ్స్ అలా ఏస్తున్నాననమాట. దానివల్ల వైట్ ఏదైతే ఉందో అది తొందరగా అయిపోతుంది. సో, నేను అమెజాన్ నుంచి ఒక పెద్ద బాటిల్ వచ్చేసి ఇది ఎంత 500 ఎంఎల్, 300 ఎంఎల్ బాటిల్ ఆర్డర్ చేశాను. ఐ థింక్ 500 ఎంఎల్ 300 రూపీస్ అనమాట. ఆర్డర్ చేశాను. ఒక పెద్ద బాటిల్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. 300 రూపీస్‌కి నాకిది దొరికింది. దాన్ని ఫుల్‌గా పెద్ద దాంతో యూజ్ చేయడం ఎందుకని చెప్పి, చిన్న దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి చూస్తున్నా. నేను ఏదో వీడియో చూస్తున్నాను. అందుకోసమే అలా పళ్ళికిలిస్తున్నాననమాట. అండ్ ఇది నా చీర దూరం నుంచి. ఇంకా ఫస్ట్ టైమ్ కదా ఎయడము. ఎన్నో ఒక 25 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైమ్ ఎయడం కాబట్టి ఫినిషింగ్ అయితే బాలేదు. బట్ ఇట్స్ ఓకే అనిపించింది. అండ్ ఒక 1 అవర్ తర్వాత చూసారా ఆయిల్ అనేది ఎంత అబ్జార్బ్ చేసేస్తుందో. సో, అది ఈరోజుది వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి.